బిగ్ డిబేట్కి స్వాగతం. ఋషికొండ మీద కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళ నన్ను విమర్శించేది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు యోగా డే సందర్భంగా అక్కడికి వెళ్ళారు, మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని కడిగి పారేసి ఉతికారేసి క్లిప్పులు పెట్టి మరీ వచ్చారు. మరోపక్క యోగా డే అంతా డ్రామా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మొత్తానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అటు కూటమి పక్షాలు, పాలక కూటమిలోని పక్షాలు, అలాగే ప్రతిపక్షంగా తాను మాత్రమే భావిస్తున్న వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే కూటమి భావించట్లేదు అది ప్రతిపక్షం అని, అక్కడ దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడని. ఇదండి నిన్నటి రోజు వరుస. ప్రపంచమంతా యోగా డే జరుపుకుంది, అద్భుతంగా జరిగింది విశాఖపట్నంలో. బట్ ఎక్కడా కూడా ఎవరూ తగ్గిన పరిస్థితి లేదు. మళ్ళీ ఋషికొండ టాపిక్ ఎందుకు తెర మీద తీసుకొచ్చారో ఇవన్నీ, ఇంకా వీటితో పాటు చాలా అంశాలు మనం మాట్లాడుకుందాం. బిగ్ డిబేట్లో మనతో పాటు ఉన్నారు బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం వంశీకృష్ణ గారు. అండ్ అలాగే బాబు పాలూరు గారు, జనసేన స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. నమస్కారం బాబు గారు. అండ్ వెంకటరెడ్డి గారు, కార్మూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, అలాగే అధికార ప్రతినిధి కూడా. నమస్తే అండి ఇద్దరికి. బండారు వంశీకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. యోగా డే అద్భుతంగా చేశారు. అచ్చెన్నాయుడు గారు కూడా బాగా కష్టపడ్డారు. మన సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు యథాశక్తి ఆయన కష్టపడి ఆయన చేయగలిగినంత చేశారు అందులో. అయితే నిన్న అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా ఋషికొండ ప్యాలెస్ గురించి ఎందుకు మాట్లాడారండి అక్కడ? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు వస్తుందంటే తట్టుకోలేనటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ నాయకులు వాళ్ళు తట్టుకోలేరు. సో నిన్నంతా కూడా వైసీపీలో ఉన్నటువంటి బడా నాయకుల నుండి చోటా నాయకుల వరకు యోగా డే కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి ఒక విష ప్రచారం మొదలు పెట్టారు. ఆ విష ప్రచారంలో భాగంగా ఈ ప్యానెల్లో ఉన్న వెంకటరెడ్డి గారు కూడా అదే విష ప్రచారం మొదలు పెట్టారు. 300 కోట్ల రూపాయలు యోగా డేకి ఖర్చు పెట్టేసారని చెప్పేసి. సార్, ఇప్పుడు వెంకటరెడ్డి గారి అంటే వైసీపీ చెప్పిన 300 కాకుండా ఈయన చెప్పే 300 అదనమా, లేకపోతే అది కూడా దీంట్లో అది కూడా ఇంక్లూడెడా? మొత్తం 600 కోట్లు. వాదన ఏంటంటే 300 కోట్ల రూపాయలు ఒక్క యోగా డేకి. మీరు వెంకటరెడ్డి గారు ఇంకో 300 కోట్లు ఉన్నారు, మొత్తం 600 కోట్ల. నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. వెంకటరెడ్డి గారు కూడా అందులో భాగం అన్నాను నేను, మీరు వినలేదు. లేదు, వెంకటరెడ్డి గారు కూడా అదనంగా చెప్పారన్నారు, అందుకని కన్ఫ్యూజన్. 300 కోట్ల రూపాయలు ఆ విష ప్రచారంలో భాగంగా వెంకటరెడ్డి గారు కూడా ఒకళ్ళు అని అంటా ఉన్నా. సో ఇప్పుడు వెంకటరెడ్డి గారికి తెలుసు. అండ్ ఆల్సో ఆ పార్టీలో వెంకటరెడ్డి గారు ఏమి చదువు లేనటువంటి వ్యక్తి కాదు కదా. వెంకటరెడ్డి గారు చదువుకున్న విఘ్నుడే అని నేను అనుకుంటా ఉన్నా. సో వెంకటరెడ్డి గారికి కూడా తెలుసు, ఆయుష్ భారత్ నుండి కేంద్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు ఈ యోగా డేకి రిలీజ్ చేస్తారు. అది ఇనిషియల్ గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది, తర్వాత క్లెయిమ్ చేసుకుంటారన్న సంగతి అందరికీ తెలుసు. కానీ వాళ్ళ కింద ఉండేటటువంటి చాలా మందికి తెలియదు కాబట్టి, ప్రజలకి తెలియదు అని అనుకుంటున్నారు కాబట్టి 300 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అని చెప్పేసి ఒక విష ప్రచారం మొదలు పెట్టారు. సో ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు వచ్చేసి మాట్లాడాల్సి వచ్చింది. అదీగాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు కదా నిన్న. సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కూడా ఇదే విషయం చెప్పారు. ముఖ్యమంత్రి గారి పని అయిపోయిందట. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేస్తా ఉన్నారు ఇక యోగా డే అనేది ఎందుకు అని చెప్పుకొచ్చారు. మేము అంపశయ్య మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కలకల్లాడుతూ ఉంది, కంపెనీలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ కంపెనీలు అట్రాక్ట్ చేయాలంటే విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలి. ప్రధానమంత్రి గారు వచ్చారు. ఇప్పుడు సార్ 2014 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ముందు ఒక ప్రతిపాదన పెట్టారు ప్రధానమంత్రి గారు. మా భారతదేశ ప్రాచీన కలిగినటువంటి యోగాను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి, దీనికి ఒక దినోత్సవం పెట్టాలి అని జూన్ 21, 2015 నుండి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆర్గనైజ్ చేస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విష ప్రచారాలు నిన్న నుంచి చూస్తా ఉన్నాం. 300 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక్క 400 కోట్ల రూపాయలలోనే వరల్డ్ క్లాస్ ప్యాలెస్ కట్టేసేవాడు. ఆ వరల్డ్ క్లాస్ ప్యాలెస్ లో 30 లక్షల రూపాయలు కమ్ముడు పెట్టేవాడు, 80 లక్షల రూపాయలు ఫ్యాన్ పెట్టేవాడు. కాబట్టి ఆ వరల్డ్ క్లాస్ ప్యాలెస్ 400 కోట్లు మేము కంప్లీట్ చేసాం. ఒక్క నిమిషం బండారు వంశకృష్ణ గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటంటే ఋషికొండ మీద కోట్లు ఖర్చు చేసిన వాళ్ళు నన్ను విమర్శించేది అని. ఇప్పుడు ఇంతకీ అది జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి కట్టించుకున్న ప్యాలెస్ అయితే ఆయన పేరున రిజిస్ట్రేషన్ అయిపోయి ఉండాలి, ఇంకా అవ్వలేదు. ఇచ్చారు ఆయనకి ఏమన్నా పత్రాలు? సొంతానికైనా ప్రయత్నించారు సార్. మళ్ళీ మనం గెలుస్తున్నాం, ఇక మళ్ళీ మనం ఇక్కడే, ఇక మళ్ళీ మనం విశాఖపట్నానికి మారిపోవచ్చు, ఇక్కడే మన పాలన, ఇక్కడ నుంచే మన ఇదే అని చెప్పేసి ఆయన ఆక్యుపై చేసుకోలేదు కదా. ఆయన ఆక్యుపై చేసుకోలేదు కదా. ఒక్క నిమిషం వంశీకృష్ణ గారు, ఆయన ఆక్యుపై చేసుకోలేదు.
మీరు ఆక్యుపై చేసుకొని దాన్ని ఏదైనా వేరేతర అవసరాలకు ఉపయోగించవచ్చు కదా. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తున్నాయి, లేకపోతే గవర్నర్ బంగ్లా చేసుకోవచ్చు, ముఖ్యమంత్రి విశాఖపట్నం నివాసం కింద మార్చుకోవచ్చు. ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఎప్పుడు చేస్తారండి? ఎప్పుడు చేస్తారు? ఏడాది అయింది కదా, ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నా. ఏడాది అయింది. మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్ అండి. ఏడాది అయింది. ఎప్పుడు మీరు స్వాధీనం చేసుకుంటారు? ఎప్పుడు దాన్ని ఆపరేషన్లోకి తీసుకొస్తారు చెప్పండి. అది ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. ఆ భవనం ప్రభుత్వ ఉపయోగించట్లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కాబట్టి అది ఏమైనా మైలపడిపోయిందా? కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కాబట్టి అదేమన్నా మైలపడిపోయిందా అని అడుగుతున్నా. అదేమన్నా మైలపడిపోయిందా? ఆ భవనాన్ని మీరు ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు అని అడుగుతున్నా. ప్రజావేదిక కూలగొట్టినట్టు కూలగొట్టలా మేము రాగానే దాన్ని ఉపయోగించుకుంటాం డెఫినెట్లీ. ఎప్పుడు ఉపయోగించుకుంటారు? క్లారిటీ ఉండాలి కదా. ఏడాది అయింది, ఇంకెప్పుడు ఉపయోగించుకుంటాం సార్? ఎప్పుడండి? మనం చెప్తే రా సార్, ముఖ్యమంత్రి గారికి మనం సలహాలు ఇస్తామా? ఇంకా ఎప్పుడు ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోండి అని. సో ఆయన ఉపయోగించుకునేదాకా ఆగాలంటారు. ఆయన ఉపయోగించేదాకా ఆగాలంటారు. 30 లక్షల కమోడ్లు పెట్టేశారని చెప్పేసి ఉపయోగించేసుకుంటారా సార్? టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఏ కార్యక్రమం ఎప్పుడు టైం వస్తుందండి? ఎప్పుడు టైం వస్తుంది మీ ప్రభుత్వానికి? ఎప్పుడు టైం వస్తుంది? ఎప్పుడు వస్తుంది? మాకు ఇంకా అన్లిమిటెడ్ టైం ఉంది. ఎప్పుడు మీకు కూడా ఆయనకు మళ్ళీ మీకు కూడా 30 ఏళ్ళు టైం ఉందా? ఆయన 30 ఏళ్ళు అనుకున్నారు కదా. అదే అన్లిమిటెడ్. ఇంకా ఎక్కువ ఉందా మీకు? ఇంకా ఎక్కువ ఉందా అని అడుగుతున్నా. ఇంకా ఎక్కువ ఉందా? 30 ఏళ్ళ ఇంకా ఎక్కువ ఉందా? ఎక్కువే ఉంది సార్. రైట్, తర్వాత వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. ఒకసారి బాబు పాలూరు గారి దగ్గరికి వెళ్దాం. సో బాబు పాలూరు గారు, అది మీ కూటమి ప్రభుత్వం ఇంకో 30 ఏళ్ళకి పైబడి పరిపాలిస్తుందనే ఒక నిండైన ఆత్మవిశ్వాసాన్ని బండారు వంశీకృష్ణ గారు యోగా డే మరుసటి రోజు ప్రకటించారు. వారికి అభినందనలు తెలియజేస్తూ మీరు మాట్లాడండి. నమస్తే అండి, ప్యానల్లో ఉన్న సభ్యులకి, అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్.